దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరూ కొందనాలు. దేవుని మాటలు ఎందాం సేపు శ్రద్ధకి. రాత్ర మందసం గురించి నేర్చుకున్నాం కదా. మందసం తెచ్చేటప్పుడు నాకోర్ కలంలో ఎద్దు కాలు జారేటప్పటికి ఉజ్జియా ఏం చేశాడు, ఇలా పట్టుకుపోయేటప్పటికి దేవుడు ఉగ్రత అతని మీదకి ఆయన మీదకి వచ్చింది. అంటే అక్కడక్కడే చనిపోయాడు అనమాట. చనిపోతే ఇక దావీదు ఏం చేశాడు, భయమేసి వద్దులే అని చెప్పి ఇప్పుడు వద్దని చెప్పేసి అక్కడ ఒబేదేం ఇల్లు ఉంది అక్కడ దగ్గరలో. ఆ ఒబేదేం ఇంట్లో పెట్టాడు అనమాట. పెట్టేశారు. పెట్టి వెళ్ళిపోయేటప్పటికి మందసం అంటే ఏంటి? మందసం ఉందంటే దేవుడు ఉన్నట్టే. దేవుడి సన్నిధి మనతో ఉన్నట్టు, దేవుడు మనతో ఉన్నట్టే. మందసం ఉందంటే ఆ మందసం ఉంటే ఈ ఓబేదేము ఆశీర్వదించబడ్డాడు అనమాట. అంతకంతగా అభివృద్ధి పొందాడు, ఆశీర్వదించబడ్డాడు. అంతకితం ఏమీ లేదు పాపం, ఆయనకి ఏమీ లేదు. ఈ మందసం వచ్చిన తర్వాత ఆశీర్వదించబడితే ఈ మాట అందరూ ఆశీర్వదించబడ్డాడు, ఆయన ఆశీర్వాదంగా ఉన్నాడు అని ఆ నోట ఈ నోట వెళ్ళి దావీదుకి కనపడింది అనమాట. దావీదు దగ్గరికి వెళ్ళింది. దావీదు దగ్గరికి వెళ్ళేటప్పటికి దేవుని స్తోత్రం హల్లెలూయా. దావీదు దగ్గరికి వెళ్ళేటప్పటికి దావీదు మందసం పట్టురావాలి అట్టయినా యెరూషలేముకి అని చెప్పి ఆ మందసం తెత్తకి అక్కడ బళ్ళు అర్పిస్తూ డాన్సులు వేసేవాళ్ళు ఎందరో విద్వాంసులు ఎందరో పెట్టాడన్నమాట. పెట్టి ఈ మందసం తెస్తాకి వెళ్తే ఈ దావీదు కాడ ఆమె పెట్టాడు అనుకోలే. ఆమె పెట్టాను కదా ఊరేగింపు వాళ్ళని, నేనెందుకులే అనుకోలే. ఆ మందసం తెచ్చేటప్పుడు దావీదు ఆ మందసం ఎదుట మైమర్చిపోయి గోను బట్ట కట్టుకుని మైమర్చిపోయి ఆరాధన చేశాడంట. అలాగే దేవుణ్ణి మనం ఆరాధన చేసేటప్పుడు మైమర్చిపోవాలన్నమాట. మనం కాదు, దేవుడు మనతో ఉన్నాడని, మనం దేవుడితో ఉన్నామని నీకు గ్రహింపు ఉండాలి. అంతేకాని వాళ్ళు చూస్తారో వీళ్ళు చూస్తారో, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఉండకూడదు. అట్లా ముందనుకో నీకు దేవుడు కృపలేనట్టే. దేవుడు ఆత్మ ఉంటే నీకు ఒకరు ఏమనుకుంటారని ఉండదు. నీకు దేవుళ్ళు ఆనందించానా లేదా అది కావాలి. దేవుళ్ళు ఆరాధించే తగి ఎగులు పడతామన్నమాట. సన్నిధికి వెళ్ళి ఇప్పుడట్టుగా ఆరాధన చేస్తుంటే ఒక్కొక్కరు ఏం చేస్తారో ఆల్ మొక్కలు అంక ఏళ్ళ మొక్కలు అంక చూస్తారన్నమాట, కళ్ళుప్పి. అదే ఆత్మ సాహిత్య ఆత్మ చూస్తారు. ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఆరాధన అనేటప్పటికి బయటికి వెళ్ళిపోతారు, ఇంత పని ఉన్నట్టు. వీళ్ళందరూ నిలవలేరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేదు కదా. ఏళ్ళలో ఉన్న దురాత్మ పరిశుద్ధాత్మ ఆరాధన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వస్తాడనమాట. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేటప్పుడు ఈ సాతాను సింహం నిలవలేక అటు ఇటు తిరుగుతారన్నమాట. ఎవరో తినంగా నుంచి ఆరాధన చేసేదంటే ఆత్మ పొందుకుని, పరిశుద్ధాత్మ పొందుకుని దేవుడితో సహజీవనం చేసుకుంటూ, దేవుడి ప్రార్థన చేసుకుంటూ, దేవుడి ఆత్మ కలిగి దేవుడి వాక్యం చదువుకుంటూ ఆయనలో సహజీవనం ఎవరు చేస్తారో వాళ్ళు పరిశుద్ధాత్మలో ఆనందిస్తారన్నమాట, పరవశిస్తారు. వాళ్ళకి రెండోది ఏకది కనపడదు. దేవుడే నా దేవుడు ఉన్నాడు,
అని చెప్పేసి దేవుడిలో ఆనందిస్తారన్నమాట. అలాంటి ఆనందం, ఆ ఆనందం చెప్పసౌక్యం ఆనందం, దేవుడిచ్చే ఆనందం, సంతోషం. మనం చేసేది ఏం లేదు. ఆత్మ వచ్చినప్పుడు మనమే అసలు మైమైపోతామన్నమాట. మనం ఏం చేస్తున్నాం మనకే తెలీదు. అట్లాగా మనం అంతకితం ఏమీ చేయలేని బలహీనలు ఆత్మ వచ్చిన పరిస్థితి, ఆత్మ వచ్చినప్పుడు ఎంతో ఆరాధన చేస్తూ గంతులేస్తూ బలం కలిగి టప్పట్లు కొడుతూ ఆయన్ని ఆనందించి ఆరాధన చేస్తారన్నమాట. అట్లాంటి దేవుడు అంతే చెప్పాడు, మీరు మేడగదిలో కనిపెట్టి ఉండండి, పరిశుద్ధాత్మ వచ్చే వరకు కనిపెట్టి ఉండండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలం పొందుకుంటారన్నాడు. బలం పొందుకుంటారన్నాడు కానీ మీరు అయ్యి చేస్తారు అనలేదు. బలం పొందుకుంటారు, అన్ని భాషలతో మాట్లాడతారు అని అన్నాడు దేవుడు. అలాగే దేవుడి బలం మనకు వస్తుందన్నమాట. మనం అసలు ఏం చేస్తున్నామో, ఎట్లా ఆరాధన చేస్తున్నామో మనకే తెలియకుండా ఆనందించేస్తాం. దేవుళ్ళో ఆనందిస్తాం అన్నమాట. అదొక ఎవరికి దొరకం, ఎవరికి ఉండదు. అది ఎవరికి లేనిది మనకిచ్చాడు దేవుడు. ఎందుకు పనికిరాని వాళ్ళకి మనకే దేవుడు ఇచ్చాడన్నమాట. దేవుళ్ళో ఆనందించే భాగ్యాన్ని ఇచ్చాడు. అటు ధన్యత బాధ్యత ఎవరికో ఉండదు. ఎంతో ఉన్నోళ్ళకు, ఎంతో బలవంతులకి, అందగాళ్ళకి, సన్నగాడికి ఉండదు. అది నువ్వు ఎవరైతే దేవుడు ఆనందిస్తాడో దేవుడు ఆత్మ కలిగి ఉండి దేవుడిలో బలాన్ని పొందుకుంటాడు, శక్తిని పొందుకుంటాడు అన్నమాట. ఈ వాళ్ళు వస్తారు, ఏదో ఉన్న వాళ్ళు వస్తారు కదా, ఏదో మనం దేవుళ్ళు ఆరాధన చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకున్న వాళ్ళు ఉంటారు. చాలామంది ఉంటారు. చూసావా, ఇప్పుడు ఏదో చర్చి వస్తా బైబిల్ తెస్తాకి సిగ్గు ఒక్కొక్కరికి. బైబిల్ తేరం వెనకాల తేవాలి. బైబిల్ వీళ్ళు వచ్చేస్తారు, ముందు చేతులు ఆడించుకుంటూ వచ్చేస్తారన్నమాట. వీళ్ళు వెనకాల వచ్చి అప్పుడు వీళ్ళకి పంపిస్తారు బైబిల్. అదేంటి, ఇప్పుడు నువ్వు వస్తున్నావు చర్చికి, ఆయుధం లేకుండా వస్తున్నావు అంటే బైబిల్ ఏంటి ఆయుధం. అది 2 అంచెల గల కట్టం. అది ఆ బైబిల్ మోస్తే మనలో దేవుడు మోస్తాడనమాట. అట్లాంటి అనుభవం కలిగి ఉండాలి. అట్లాంటి అనుభవం లేని వాళ్ళకి ఏం తెలుస్తుంది, తెలవదు. బైబిల్ అంటే ఏంటో, దేవుడు వాక్యం అంటే ఏంటో, ఆరాధన అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటో అనిపిస్తుంది. ఏంటి ఇలా చేస్తున్నారో, ఏంటి ఇలా చేస్తున్నారా అన్నట్టుగా చూస్తారు అన్నమాట వాళ్ళు. అందరికి కొంత ధన్యత. దేవుళ్ళో శక్తి బలం పొందుకున్న వాళ్ళకి, దేవుడితో సహజం చేసే వాళ్ళకి ఆ ధన్యత బాధ్యత దేవుడు ఇస్తాడనమాట. అట్లాంటి జీవితాలు కలిగి మనం ఉండాలి. దేవుని మనసుతో, ఆత్మతో, సత్యంతో కూడా ఆరాధిస్తూ దేవుడిని కనపరచాలన్నమాట. అలాంటి జీవితాలు మనం కలిగి ఉన్నామనుకో, దేవుడు మన పక్షాన్ని అన్ని కార్యాలు చేస్తాడనమాట. నీలో ప్రతి కార్యము సఫలమవుద్ది. నువ్వు ఫలాంది చేయాలనుకున్నావు అనుకో, ఆ కార్యం నువ్వు అనుకుంటున్నావు, ఆలోచించుకుంటున్నావు, అది సఫలం అవుద్ది. నీ ఎదుటే వస్తా. ఎవరినన్నా డబ్బులు అడుగుదాం అనుకుంటున్నావు అనుకో, వాళ్ళు నువ్వు వెళ్ళక మునిపే వాళ్ళు నీతో అంటారన్నమాట, డబ్బు లేకపోతే తీసుకోవయ్యా అని అంటారు. ఎవరన్నారో దేవుడు ప్రేరేపించాడన్నమాట. అట నా బిడ్డ డబ్బులు లేకుండా ఉన్నాడు, అతనికి సహాయం చెయ్యి వెళ్ళి అని ప్రేరేపణ చేస్తాడు ఒక్కొక్కరికి, ఉన్న వాళ్ళకి. అట్లాంటి గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించకుండా ఆయన సిగ్గు కొందరికి సిగ్గు అంటారు. ఏంటో సిగ్గు అంటే దేవుని ఆరాధనకు సిగ్గా.
అలాంటి వాళ్ళు ఎన్నాళ్ళు వచ్చినా ఇక అంతే, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉంటారు. కానీ వాళ్ళలో ఫలభరితం ఉండదు, ఫలభరితమైన జీవితం ఉండదు మాట. వస్తారు, కూర్చుంటారు, ఆ సెల్లకి వెలుగుతారు, ఐకి వెలుగుతారు, లేకపోతే పక్క వాళ్ళతో మాడతారు. వీళ్ళు చెడుది కాకుండా పక్క వాళ్ళని కాడ చెరుపుతారన్నమాట. వీళ్ళు దేవుళ్ళు ఆనందించలేరు, పక్క వాళ్ళని కూడా ఆనందించకుండా ఆనంద చెరుపుతాడనమాట. అట్లాంటి వాళ్ళు ఉంటారు కొందరు. సన్నిధిలో ఏంటంటే దేవుడి ఆత్మ ఉంటుంది, సైతాన్ ఆత్మ కూడా ఉంటుంది. సైతాన్ ఆత్మ ఏంటంటే నాకు ఎవరు లోబడతారా అని చూసుకుంటుంది. అసైతానికి లోబడిన వాళ్ళు ఇక వాళ్ళతో ఆడుకుంటుంది అన్నమాట. వాళ్ళతో ఆడుకుంటుంది. వాళ్ళు సైతాన్ చెప్పినట్టు ఆడతారు, వింటారన్నమాట. అట్లాగా సైతాన్ మార్గాన్ని మనం ఉండకూడదు. దేవుని మార్గాన్ని నడుచుకుంటూ, దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించుకుంటూ, దేవుణ్ణి గణపరుచుకుంటూ, దేవుడు ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, దేవుళ్ళలోనే ఆత్మీయంగా బలపడి జీవించాలి మనం. అలాంటి జీవితం మనం అందరం జీవిస్తూ తగిన ప్రతిఫలం దేవుడి దగ్గర పొందుకుందాం. అలాంటి జీవితం, అలాంటి కార్యం దేవుడు మన నెలలో జరిగించును గాక. ఆమెన్. స్తోత్రం. నైనా పరిశుద్ధుడా, ఇప్పుడు తండ్రి మీతో ఎలా ఉండాలో మాట్లాడి మా దేవుడు తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీ ఆత్మ ఆనందిస్తూ మిమ్మల్ని గణపరిచే విధంగా నా ఎందుకు పనికిరని వాళ్ళకి తండ్రి మీరు నైనా ఇచ్చారు తండ్రి. మీ స్తోత్రం నైనా. అన్ని విధాలుగా ఉన్నవాళ్ళు అందవాళ్ళు చందగాలి వాళ్ళకి లేదు కానీ నేను భాగ్యం తండ్రి. ఎందుకు పనికిరాని నాయన తండ్రి వాళ్ళకి మీరు అనుగ్రహించారు తండ్రి. మీ స్తోత్రం. మట్టిలా గ్లోరీ మైటిలా జీసస్ అవునైనా అవుతుందని వాళ్ళ ఉదయం మీకు ఉన్న వాళ్ళు అంటమే కానీ వాళ్ళ ఉదయం మీకు దూరంగా ఉంది తండ్రి. నైనా ప్రభా ఏమి లేని వాళ్ళు తండ్రి, నైనా బలహీన తండ్రి, మీ అందు ఆసక్తి కలిగి ఎలా జీవిస్తారో మీరు నైనా ఉదయరాష్ట్రాలు ఎరిగిన మా దేవుడు తండ్రి, ఉదయాలు ఎరిగిన దేవుడు తండ్రి. మీ స్తోత్రం నైనా. అలా ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీ తండ్రి. మీ స్తోత్రం నైనా. నీలో నైనా గణపరుచుకుంటూ మహిమపరుచుకుంటూ మీలోనైనా తండ్రి ఆత్మీయంగా వర్ధిల్లే జీవితం నాకు దయచేసి కాపాడు సహాయం చేయమని ఏసు నామములో ప్రార్థన చేశాడు కూడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తూ మా దేవునికి అసలు స్తోత్రాలు తెలుసు పరమ తండ్రి. ఆమె తండ్రి అనే దేవుడు ప్రేమ కుమారి నేను ఇసుకేసు కృప పరిశుధాత్మ అన్ని శ్వాస ఇక్కడ చేరి నాకు లోకంలో సకల పరిశుద్ధులు చాలా తోడై నడిపించిన గాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా.